This conference will now be recorded. నా ఇంకో కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం వైల్ లూప్ లో ఎలా ఉంటాయనేది కొన్ని చూద్దాం. ఓకే, నౌ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. ఓకే, సో ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో ఏవైతే మనకి ప్రోగ్రామ్స్ చేసినామో, వైల్ లూప్ లో ఏవైతే సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్స్ చేసామో అవే ప్రోగ్రామ్స్ మనం లైక్ పైథాన్ లో కన్వర్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలంట. ఓకే, ఓకే, open that python ide. సో ఇక్కడ మనకి go to start python ide. ఏంటి అంటే ఓకేమా, సో ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ సో టు ఫైండ్ ద రివర్స్ ఆఫ్ చేయాలి. సో టు ఫైండ్ ద రివర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఓకే, సపోజ్ ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తాడు, ఆ నెంబర్ ని మనం ఏం చేయాలంటే రివర్స్ లో ఫైండ్ అవుట్ చేసి డిఫైన్ చేయాలి. సో బై యూజింగ్ వైల్ లూప్ ప్రకారం, ఓకే, ఇన్ పైథాన్ లాంగ్వేజ్. ఓకే, సో ఓపెన్ దట్ ఫైల్ మెనూ, గో టు న్యూ ఫైల్. ఓకే, సో నోట్ ప్యాడ్ విండో మనకి ఐడియల్లీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ టైప్ చేయాలంట. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏం పేరు అంటే find the reverse of given number. Okay, so ఇది ప్రోగ్రామ్ నేమ్. నా లైక్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే స్టార్టింగ్ లో మనము నెంబర్ ఇవ్వాలి కాబట్టి సపోజ్ ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ నేమ్ ఇలా డిఫైన్ చేస్తాం. ఇన్పుట్ ఆఫ్ నెంబర్ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ ద నెంబర్ కింద మనం తీసుకుంటాం n వాల్యూ. సో మీరు ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంది సార్ అంటే n అనే వేరియబుల్ లో మనం ఉంటుందంట. సో ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ లో లాజిక్ తెలుసు, రివర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ లాజిక్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందిగా. సపోజ్ ఇప్పుడు r ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ అసైన్ చేసుకున్నాడు అండ్ వైల్ ఆఫ్ n గ్రేటర్ దెన్ 0 అనేది నాకు ఇక్కడ రాసినటువంటి కండిషన్. ఓకే, వైల్ లూప్ అమ్మ, వైల్ పక్కన స్పేస్ ఇచ్చి ఆర్ బ్రాకెట్ ఓపెన్ చేసి కండిషన్ రాయాలి. n గ్రేటర్ దెన్ 0 అనేది నా వైల్ లూప్ లో ఉన్నటువంటి కండిషన్. ఓకే, n గ్రేటర్ దెన్ 0 అయితేనే లూప్ జరుగుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే లూప్ లో నుంచి టర్మినేట్ అయిపోతాం. సో ఇప్పుడు వైల్ లూప్ లో ఏం రాస్తాం సార్ అంటే n గ్రేటర్ దెన్ 0 అని కండిషన్ ఓపెన్ అయిన తర్వాత r ఈజ్ ఈక్వల్ టు n% ఆఫ్ 10. సో ఇచ్చిన నెంబర్ ని రిమైండర్ వాల్యూ చేసి r లోకి గెట్ చేస్తాం. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ a is equal to r into 10 plus సారీ a అనుకుందామా. ఇక్కడ a అని రాస్తే ఆ వేరియబుల్ r వాల్యూ మనం స్టార్టింగ్ 0 ఈక్వల్ టు కాబట్టి a అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ r is equal r into 10 a ఇలా డిఫైన్ చేస్తాం. ఇచ్చిన రిమైండర్ ఏదైతే n% ఆఫ్ 10 చేసిన తర్వాత a లో రిమైండర్ వాల్యూ ఉంటుంది, ఆ రిమైండర్ వాల్యూని మనం ఏం చేయాలంటే r into 10 కి యాడ్ చేసుకుంటూ రావాలి. సో అలా యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ లైన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ n వాల్యూని చేంజ్ చేసుకుంటాం. ఇది మనము యాక్చువల్లీ సి లాంగ్వేజ్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి రివర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ లాజిక్ ఇది. ఓకే, ఆఫ్ గివెన్ నెంబర్ లాజిక్, యు నో దట్ ఆల్రెడీ లాజిక్ మీకు అందరికీ తెలిసిందే కదమ్మా. సో ఈ విధంగా రివర్స్ లాజిక్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఎంటర్ లైక్ సో ఎక్స్బి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనము అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవాలి. సో ప్రింట్ ఆఫ్ ఇక్కడ రివర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే r లో ఉంటుందంట. ప్రింట్ ఆఫ్ r, నేను ఏ స్టేట్మెంట్ ఇక్కడ రాయట్లేదమ్మా, అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ ఏం రాయట్లేదు, జస్ట్ అవుట్పుట్ వాల్యూ మా విండోలో ప్రింట్ అయితే చాలు. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ నెంబర్ ఇస్తారంట. ఇక్కడ ఇన్పుట్ కింద మనం ఎంత ఇస్తాం సార్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 123 అనే నెంబర్ డిఫైన్ చేస్తాం. ఈ 123 ఎప్పుడైతే ఇస్తామో, ఓకే, సో ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది 123, r వాల్యూ ఎంత చేస్తున్నాం 0. ఓకే, సో ఇక్కడ చూడండి మా ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి,
జాగ్రత్తగా వైల్ లూప్ ఎలా జరుగుతుంది అనేది. వైల్ ఆఫ్ n గ్రేటర్ దెన్ 0 అంటే n గ్రేటర్ దెన్ 0 అంటే 123 గ్రేటర్ దెన్ 0. సో కండిషన్ ట్రూ. ఓకే, సో అప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్ అంటే నెక్స్ట్ లైన్ దగ్గరికి వెళ్తాం. ఏ రాస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ లైన్ లో a ఈజ్ ఈక్వల్ టు n% ఆఫ్ 10 చేసాం. అంటే ఇచ్చిన నెంబర్ ని 10 తో డివిజన్ చేస్తే రిమైండర్ వాల్యూ ఎంత అంటే లాస్ట్ డిజిట్ 3. అది 3 కాస్త దేంట్లోకి అసైన్ అవుతుంది సార్ అంటే ఏ కింద అసైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే ఓకేమా, ఇక్కడ ఏ ఈక్వల్ టు n% ఆఫ్ 10 అంటే n ఏ వాల్యూ ఎంత అంటే 3 కింద అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్ సో 0 ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10. ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 0 ఇంటూ 10 0. ఏ వాల్యూ ఇప్పుడు ఎంత రీసెంట్ గా అంటే 3. సో 0 ప్లస్ 3 ఎంత అంటే 3. ఆర్ వాల్యూ నౌ 3. ఓకే, అంటే 3 కింద చేస్తున్నాం. ఇప్పుడు n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 డిఫైన్ చేస్తాం. కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే మిగిలిన డిజిట్స్ అంటే 123 లో అసైన్ అవుతుంది. అంటే n వాల్యూ 12 కింద 3 పోతే 12 ఉంటుంది. ఆ 12 తీసుకుంటాం. అగైన్ మళ్ళీ ఇంకా 12 కండిషన్ ఫాల్స్ కాలేదు కాబట్టి మళ్ళీ అగైన్ కండిషన్ దగ్గరికి వెళ్తాం. n గ్రేటర్ దెన్ 0 అంటే గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూ కాబట్టి అప్పుడు వెంటనే మళ్ళీ ఈ 3 స్టేట్మెంట్స్ జరుగుతాయి. మళ్ళీ ఈ 3 స్టేట్మెంట్ జరగడం ఈక్వల్ టు n% ఆఫ్ 10. n వాల్యూ ఎంత అంటే 12% ఆఫ్ 10. సో ఈసారి రిమైండర్ వాల్యూ ఎంత అంటే 2. సో ఏ వాల్యూ ఎంత అంటే 2 కింద డిఫైన్ చేస్తాం. ఆల్రెడీ ఏ వాల్యూ ఇంతకు ముందు ఏ 3 గెట్ చేసాం కదా. 3 ఇంటూ 10 ఈజ్ నథింగ్ బట్ 30 ప్లస్ ఏ వాల్యూ ఇప్పుడు ఎంత అంటే 32 అవుతుంది. నా ఇప్పుడు ఆర్ లో ఏ వాల్యూ ఉంది అంటే 32 ఉంది ఫైనల్లీ. ఓకే, అండ్ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అంటే 12 ని 10 తో చేసి అగైన్ మళ్ళీ ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత డిఫైన్ అవుతుంది సార్ అంటే 1 కింద తీసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ కండిషన్ 1 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూవే కాబట్టి n% ఆఫ్ 10 అంటే రిమైండర్ వాల్యూ ఎంత అంటే 1 కింద గెట్ చేస్తాం. ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 10. ఆర్ లో ఆల్రెడీ ఇందాక 32 ఉంది. 32 ప్లస్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 1. సో 32 ఇక్కడ 320 32 ఇంటూ 10 ప్లస్ ఏ వాల్యూ 1 కదా. సో 321 కింద మనకి డిఫైన్ చేస్తాం. సో 321 దేంట్లో ఉంటుంది ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఈజ్ నథింగ్. ఆర్ లోకి 321 స్టోర్ అయి ఉంటుంది. అండ్ n బట్ n వాల్యూ ఎంత అంటే 0 అయిపోయి ఉంటుంది. కోఎఫిషియంట్ వాల్యూ 0 అవుతుంది. సో 0 గ్రేటర్ దెన్ 0 అగైన్ కండిషన్ లూప్ కండిషన్ చెక్ వచ్చినప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఎంటైర్ వైల్ లూప్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి బయట తర్వాత అంటే ఈ ఇంటెంటేషన్ నుంచి బ్యాక్ వచ్చి ఫస్ట్ లో ప్రింట్ అప్పుడు ఆర్ వాల్యూని ప్రింట్ చేస్తే ఫైనల్లీ వాల్యూ ఎంత అంటే 321 కింద మనకి ప్రింట్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు చూడండి. ప్రోగ్రామ్ ని సో ఇక్కడ నెంబర్ ఇవ్వాలంటమా. సో ఇందాక మనం ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 123 కదా. ఆ నెంబర్ ఇస్ అవుట్పుట్. సారీ, ఏం మర్చిపోయినాం ఇక్కడ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడండి n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అని రాసాం కదా మనం పైథాన్ లో. సో n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అంటే మీనింగ్ ఏంటంటే డివైడెడ్ బై మెన్షన్ చేస్తే అది ఏం రిటర్న్ చేస్తుంది అంటే మీరు ఒకవేళ ఇంటిజర్ వాల్యూ ఇచ్చినా కానీ సో బై డిఫాల్ట్ అది ఏమిస్తుంది అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ రిటర్న్ చేస్తుందంట. ఓకే,
మరి లైక్ ఇంటిజర్ టైప్ లో మనకి వాల్యూని రిటర్న్ తీసుకోవాలి అనుకుంటే 2 స్లాషెస్ మనం డిఫైన్ చేస్తాం. n డివైడ్ ఈ విధంగా అమ్మా. ఓకే, సో ఇక్కడ చూడండి డివైడెడ్ బై సి లాంగ్వేజ్ లో అయితే డివైడెడ్ బై 10 అంటే ఒక సింగిల్ బ్యాక్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అది ఏం చేస్తుంది అంటే ఫ్లోటింగ్ పాయింట్ అంటే పాయింట్ వాల్యూలో మనకి గెట్ చేసి రిటర్న్ చేస్తుంది ఆన్సర్. అలా మనకి చేయకూడదు కాబట్టి ఇంటిజర్ లోనే ఇలా రిప్రజెంటేషన్ ఈ విధంగా చేస్తాం. ఓకే, నా వన్స్ అగైన్ సేవ్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని రన్ ఫైల్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఎంత అంటే సేమ్ 123 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది 321 కింద మనకి డిఫైన్ చేస్తాం. ఓకే, నా మళ్ళీ వన్స్ అగైన్ ఇంకొక శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ కి మనం రిటర్న్ చేద్దాం. ఓకే ఓకే 7891 అని ఇస్తే 1987 కింద మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం చేస్తాం సార్ అంటే మీకు ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని రివర్స్ చేయడానికి లాజిక్ ఎలా పెర్ఫామ్ చేస్తాం సార్ పైథాన్ లో అంటే ఈ విధంగా మనం డిఫైన్ చేస్తారంట. ఓకే, సో సిలో అయితే ఒక సింగిల్ బ్యాక్ స్లాష్ మనం డిఫైన్ చేస్తాం, కానీ పైథాన్ లో అయితే డబుల్ బ్యాక్ స్లాష్. ఎందుకు సార్ డబుల్ బ్యాక్ స్లాష్ అంటే లైక్ పాయింట్ వాల్యూస్ మనకి రిప్రజెంటేషన్ చేయకూడదు కాబట్టి. సో లైక్ అప్రాక్సిమేట్ లైక్ మనకి ఇక్కడ ఏంటంటే డెసిమల్ వాల్యూ మనకి రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి ఇలా మనం తీసుకుంటాం. సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. నమస్తే సార్. Okay, now another example. To find the number of digits of a given number. సో మనం ఒక నెంబర్ ఇస్తాడంట, ఆ నెంబర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. సో టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను, ఫైండ్ ద కౌంట్ ద టు కౌంట్ ద number of to count the number. Okay, to count the digits of given number. సో ఒక నెంబర్ ఇస్తారంట, ఆ నెంబర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో నాకు కౌంట్ చేసి
రిటర్న్ చేయాలి. సో ఓకే, సో ఎలా చేసుకోవాలి, దానికి ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలనే దానికి చూద్దాం. ఓకే, సో ఇంతేనా. నెంబర్ తీసుకోవడానికి మనం ఇదే ప్రోగ్రామ్ వాడుతున్నాడు, n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇలా లాజిక్ ఇంప్లిమెంటేషన్. సో ఇందాక ప్రోగ్రామ్ ఎలాగైతే మనం డిఫైన్ చేసామో అదే విధంగా మొత్తం అదే లాజిక్ ఇంప్లిమెంటేషన్, జస్ట్ స్మాల్ చేంజెస్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఏం చేస్తాం సార్ అంటే r ఈజ్ ఈక్వల్ టు 10 కి బదులు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే కౌంట్ ఈక్వల్ టు 0 అని వేరియబుల్ అసైన్ చేసుకున్నాం. ఓకే, సో మీరు ఇచ్చిన ఇన్పుట్ నెంబర్ ఎంత అంటే n లో ఉంటుందంట, కౌంట్ వాల్యూ 0 తీసుకున్నాం, n గ్రేటర్ దెన్ 0 ఇందాకట్లాగే కండిషన్, a ఈక్వల్ టు n పర్సెంటేజ్ ఆఫ్ 10 సేమ్, r ఈక్వల్ టు r ఇంటూ 10 ప్లస్ a, ఇది రివర్స్ ఆఫ్ గివెన్ నెంబర్ లాజిక్ కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి కాబట్టి కౌంట్ ని మనం ఏం చేస్తాం సార్ అంటే కౌంట్ ప్లస్ 1. ఓకే, సో ఇలా మనం ఇంక్రిమెంటేషన్ ఆపరేటర్ లేదు కదా, కౌంట్ ప్లస్ ప్లస్, కౌంట్ మైనస్ మైనస్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్లు ఇక్కడ లేవు కాబట్టి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఎలా మనం డిఫైన్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. ఇది ఇంక్రిమెంట్ ఆపరేషన్ మనకి. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తాం సార్ అంటే n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఈజ్ సిమిలర్. ఓకే, అండ్ నా printf లో ఫైనల్లీ ఎవరిని ప్రింట్ చేయాలి అంటే కౌంట్ ని ప్రింట్ చేయాలి. ఓకే, నా ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇలా డిఫైన్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర నుంచి ఇన్పుట్ ని యాక్సెస్ చేయబడుతుందంట. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చామో అప్పుడు కౌంట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత మారుస్తున్నాం సార్ అంటే 0 కింద అసైన్ చేస్తున్నాడు ఫస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ n గ్రేటర్ దెన్ 0 ఇదంతా మీకు ఇందాకే తెలిసిందే, కాకపోతే r ఈక్వల్ టు r ఇంటూ 10 కి బదులు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని రాస్తున్నాడు. కౌంట్ వాల్యూ ఆల్రెడీ ఇనిషియల్ వాల్యూ 0. ఓకే, నా ఫస్ట్ n గ్రేటర్ దెన్ 0 అంటే 123 గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు లూప్ ఒకసారి జరుగుతుంది, అప్పుడు కౌంట్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ n వాల్యూ మోడిఫికేషన్ అవుతుందిగా, ఇక్కడ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 క్యాలిక్యులేషన్ చేస్తాంగా, అండ్ ఇది కూడా అవసరం లేదు మనకి. ఓకే, ఈ రెండు చాలు, రిమైండర్ వాల్యూతో మనకి ఏం అవసరం లేదు కదా. సో ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకుంటాం. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. కోఎఫిషియంట్ వాల్యూ ఫస్ట్ 123 గ్రేటర్ దెన్ 0 అనేది వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేస్తుంది, కౌంట్ వాల్యూ 1 అవుతుంది 123 ఉన్నప్పుడు. అగైన్ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అంటే n వాల్యూ ఎంత మారుతుంది అంటే 12 కింద మారుతుంది, అండ్ 12 గ్రేటర్ దెన్ 0 అనే దానికి ఒకసారి మళ్ళీ లూప్ జరుగుతుంది కాబట్టి 2 టైమ్స్ ఇప్పుడు దాకా. ఓకే, కౌంట్ వాల్యూ 2. ఓకే, సో 123 12, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ముందు ఎంత అంటే 1, సో 1 గ్రేటర్ దెన్ 0 ఆ ఒక్కసారి కూడా లూప్ జరుగుతుంది. కాబట్టి మొత్తం కౌంట్ వాల్యూ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 3 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మనం 123 ఇస్తే 3 టైమ్స్, ఇంకేదైనా నెంబర్ ఇస్తే 4 డిజిట్ నెంబర్ ఇస్తే 4 టైమ్స్, అలా లూప్ ఎన్ని సార్లు అయితే మనకి n డివైడెడ్ బై 10 ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ వాల్యూ గెట్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, అండ్ ఇక్కడ రిమైండర్ వాల్యూతో మనకి ఏం అవసరం లేదు. ఈ విధంగా కౌంట్ వాల్యూని లాస్ట్ లో తీసుకెళ్లి ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ ఈ ప్రోగ్రామ్ ని రన్ ఫైల్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి సార్ అంటే మొత్తం 4 డిజిట్స్ ఇలా మనకి ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ మీన్ డిజిట్స్ ఇస్తారో అంత కౌంట్ మనకి అక్కడ రిటర్న్ చేయబడుతుంది అంట. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి 5 కింద మనకి రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్లీజ్ రైట్ ఇన్ దట్. సో టు ఫైండ్ ద ఆర్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ఇలా ప్రోగ్రామ్ ని డిఫైన్ చేస్తాం.
ఓకే. నౌ సో ఇప్పటిదాకా మనం వైల్ లూప్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అండ్ అనదర్ టాపిక్ నేమ్ ఏం తీసారంటే ఫర్ లూప్ కింద మనం తీసుకుందాం. ఓకే, సో ఫర్ లూప్ ఎలా జరుగుతుంది, సో దానికి సంబంధించినటువంటి సింటాక్స్ ఏంటి అనే దానికి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, నా ఓపెన్ దట్ నోట్ ప్యాడ్. ఒకసారి ఇక్కడ చూడండి మా. సో ఫర్ లూప్ అనేది ఎప్పుడు వాడతాం సార్? అది ఇక్కడ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి ఎలా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్ ఈ ఫర్ లూప్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ యాక్షన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద సమ్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ లో ఏదైనా యాక్షన్ ఆఫ్ ఎలిమెంట్ ని మనము ప్రింట్ చేసుకోవాలి, యాక్సెస్ చేయాలి అనుకుంటే ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే ఈ ఫర్ లూప్ ని వాడతారంట. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ some action for every element present in the some sequence. ఒక సీక్వెన్స్ లో ఎవ్రీ ఎలిమెంట్ మీకు ప్రజెంట్ అయిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్ అంటే ఈ ఫర్ లూప్ వాడతాం. ఓకే, అండ్ ఇక్కడ సీక్వెన్స్ అని చెప్పాను. సో సీక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ కలెక్షన్ టైప్, ఇదర్ స్ట్రింగ్ ఆర్ కలెక్షన్ టైప్ కింద మనం తీసుకుంటాం. ఓకే, అండ్ ఎలా డిఫైన్ చేయాలి ఫర్ లూప్ కి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే, సో ఇక్కడ చూడండి. ఓకే అమ్మా, ఇక్కడ ఫర్ లూప్ కి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే ఫర్ కీవర్డ్. ఓకే, ఫర్ అనేది కీవర్డ్, ఎక్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ వేరియబుల్ నేమ్. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్, సీక్వెన్స్ అని అంటున్నాడు. సో ఎక్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. సో ఇన్ అనేది ఏంటి అంటే కీవర్డ్. ఓకే, ఫర్ ఇన్ ఈ రెండు కూడా పైథాన్ లో ఉన్నటువంటి కీవర్డ్స్. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదర్ స్ట్రింగ్ కావచ్చు ఆర్ కలెక్షన్ టైప్ కావచ్చు, ఎనీథింగ్ లెస్. ఓకే, సో ఈ రెండు రకాల మనం తీసుకుంటాం. కలెక్షన్ అంటే మీకు తెలుసు కదా, లిస్ట్. ఓకే, సో సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఇక్కడ సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ టైప్ తీసుకోవచ్చు, ఏదర్ లేదా కలెక్షన్ టైప్ తీసుకుంటాం. సార్ కలెక్షన్ టైప్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే లైక్ లిస్ట్ కానీ ట్యూపుల్స్ కానీ, ఓకే, అలాగే డిక్షనరీ కానీ ఆ టైప్ లో వచ్చిన దాన్ని ఇక్కడ కలెక్షన్ అని అంటాం. సో ఇది అక్కడ సీక్వెన్స్ దగ్గర ఏం రాసి చూసారంటే స్ట్రింగ్ ఫార్మాట్ రాయొచ్చు లేదా అండ్ కలెక్షన్ టైప్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంటిజర్ వాల్యూస్ అవి తీసుకోకూడదు. ఓకే, సో డైరెక్ట్ ఇంటిజర్ వేరియబుల్ వాల్యూని తీసుకోవడానికి కన్సిడర్ చేయలేం. ఓకే, అండ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే స్టేట్మెంట్స్ కింద మనం డిఫైన్ చేస్తాం. సో ఇది ఫర్ లూప్ కి సంబంధించినటువంటి సింటాక్స్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ఫర్ లూప్ కి సంబంధించినటువంటి సింటాక్స్ లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా చూద్దాం. ఓకే,
ఎస్ ఇస్ ఈక్వల్ టు, సో ఇన్పుట్ నేను చూడండి, ఎస్ ఇస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో వెల్కమ్ టు SVCN అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, నా ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు SVCN అని ఒక స్ట్రింగ్ ఫార్మాట్ ఇచ్చాను. నాకేం చేయాలి ఈ స్ట్రింగ్ లో అంటే 1 by 1 క్యారెక్టర్ బై క్యారెక్టర్ నాకు ప్రింట్ చేసుకుంటూ రావాలి న్యూ లైన్ లో. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు నాకు ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనే ఒక స్ట్రింగ్, ఓకే, ఎస్ అనే స్ట్రింగ్ లో వెల్కమ్ టు SVCN అనే ఒక స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నాను. ఇన్పుట్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, నా ఎస్ లో ఏవైతే స్ట్రింగ్స్ ఉన్నాయో, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యారెక్టర్స్ అన్ని నాకు 1 by 1 లైక్ లైన్ బై లైన్ నాకు ప్రింట్ చేసుకుంటూ రావాలంట. ఓకే, సో అది ఎలా ప్రింట్ చేయాలనే దానికి ఇక్కడ ఫర్ లూప్ వాడుతున్నాడు. ఫర్, ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్ సంథింగ్ లైక్ ఎక్స్ అని అనుకుందాం. సో సేమ్ మీ ఇష్టం, ఏదైనా వేరియబుల్ నేమ్ రాసుకోవచ్చు. ఎక్స్ ఇన్ ఎస్, ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ ఎస్ కోలన్, ఇది సింటాక్స్. ఓకే, సో మీకు ఇందాక ఫర్ లూప్ కి సింటాక్స్ చెప్పానుగా, ఫర్ కీవర్డ్ ఎక్స్ ఇస్ అ వేరియబుల్ నేమ్, ఇన్ అనేది కీవర్డ్, సీక్వెన్స్ అంటే ఇక్కడ ఏం రాస్తున్నానంటే మీకు ఇందాకే చెప్పాను, సీక్వెన్స్ అంటే ఇదర్ స్ట్రింగ్ టైప్ కానీ కలెక్షన్ టైప్ కానీ. ఇప్పుడు నేను ఏం రాశానంటే స్ట్రింగ్ ఫార్మాట్ రాశాను. ఎస్ అనే దాంట్లో ఏముంది అంటే వెల్కమ్ టు SVCN అని ఉంది కాబట్టి ఎస్ అనే దాంట్లో ఆ స్ట్రింగ్ స్టోర్ అయి ఉంటుంది. కోలన్, నౌ ఎంటర్ బటన్. ఇప్పుడు ఇండెంటేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ప్రింట్, ఎవరిని ప్రింట్ చేయమన్నాడు అంటే ఎక్స్ ని ప్రింట్ చేయమన్నాను. ఓకే, అండ్ నా ఇప్పుడు అవుట్పుట్లు ఏమొస్తాయి సార్ అంటే ఇక్కడ చూడండి, చాలా నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఎస్ ఇస్ ఈక్వల్ టు వెల్కమ్ టు SVCN అనే స్ట్రింగ్ దాంట్లోకి స్టోర్ అయినప్పుడు ఎస్ లో ఏముంటది అంటే వెల్కమ్ టు SVCN అనే స్ట్రింగ్ ఉంటుందంట. ఎస్ లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది చూసారా, ఫర్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఫర్ ఎక్స్ ఇన్ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్స్ లోకి స్టోర్ అవుతూ ఉంటదంట. అర్థమవుతుందమ్మా? సో ఎస్ లో ఉన్నటువంటి ఎస్ లో ఏదైతే స్ట్రింగ్ ఉందో అది కాస్త లైక్ ఎక్స్ లోకి స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్, స్ట్రింగ్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ కదా, ఒక్కొక్క క్యారెక్టర్ కాస్త ఎక్స్ లోకి స్టోర్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ లో ఫస్ట్ ఏ క్యారెక్టర్ ఉంటదంటే డబ్ల్యూ అనే క్యారెక్టర్ ఉంటది, దాన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కండిషన్ నేనేం రాయట్లేదు. సో కండిషన్ రాయకపోతే ఎక్కడ దాకా జరుగుతుంది, లాస్ట్ సీక్వెన్స్, ఆ స్ట్రింగ్ లో ఉన్నటువంటి లాస్ట్ సీక్వెన్స్ అంటే లాస్ట్ క్యారెక్టర్ ఎండ్ అయ్యేంత వరకు లూప్ జరుగుతుందంట. ఓకే, సో ఎక్స్ ఇన్ ఎస్, ఎస్ లో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉంటాయో లాస్ట్ ఎన్ అనే క్యారెక్టర్ దాకా ఈ లూప్ జరుగుతూ ఉంటది. ఫస్ట్ క్యారెక్టర్ డబ్ల్యూ ఎక్స్ లోకి స్టోర్ అవుతుంది, ఆ డబ్ల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ స్ట్రింగ్ లో ఈ అనే క్యారెక్టర్ ఉంది, ఈ అనే క్యారెక్టర్ దేంట్లోకి వెళ్తుంది అంటే ఎక్స్ లోకి వెళ్తుంది. సో ఎక్స్ వాల్యూ మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ఈని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎల్, అలా ఓ సి, అలా ఓ ఎం ఈ, అలా మనకి లాస్ట్ క్యారెక్టర్ ఎండ్ అయ్యేదాకా లూప్ జరుగుతూ ఉంటుందంట. ఓకే, సో ఈ విధంగా మనకి స్ట్రింగ్ ని ఈ విధంగా మనం స్టోర్ చేసిన తర్వాత దానికి ఎలా ఇంప్లిమెంటేషన్ ఫర్ లూప్ యూస్ చేసి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనకి ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం ప్రింట్ చేసుకుంటాం. వచ్చిందిగా? సో ఇక్కడ చూడండి, వెల్కమ్, ఓకే, 1 by 1 లైన్ లో వచ్చిందిగా, వెల్కమ్ టు SVCN, ఇలా మనకి అలా ప్రింట్ అవుతుందంట స్ట్రింగ్ మొత్తం. ఓకేమ్మా? సో ఇలా మనకి ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ లో క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ అ ఫర్ లూప్ కి చిన్న స్మాల్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్, ఈ సింపుల్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే.
ఓకేమా. సో ఈ విధంగా ఫర్ లూప్ కి స్మాలెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, మనం ఈ ఫర్ లూప్ లో లైక్ సార్ నాకు నెంబర్స్ వరకు స్ట్రింగ్ అయితే ఓకే, లేదా కలెక్షన్ అన్నారు అంటే మీనింగ్ ఏంటంటే లిస్ట్, ట్యూపుల్, డిక్షనరీ, ఓకే, సెట్ ఈ టైప్ అంటాం. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటిజర్ వాల్యూ కి సపోర్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం సార్ ఇక్కడ అంటే రేంజ్ అనే ఒక ఫంక్షన్ మనం వాడతారంట. మీకు ఇది వరకు ఆల్రెడీ మీకు చెప్పాను, రేంజ్ ఆఫ్ ఇది ఫంక్షన్ ఆల్రెడీ. సో ఫర్ లూప్ యూస్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామా రేంజ్ అనే ఫంక్షన్ లో, మీకు ఆల్రెడీ డిస్కస్ చేసి చెప్పాను. ఓకే, దానికి మనకి టైమ్స్ నాకు నా నేమ్ ని ప్రింట్ చేసుకోవాలని ఇక్కడ మనకి షెల్ విండో పైన నా నేమ్ 10 టైమ్స్ ప్రింట్ అయ్యేటట్టు కోడ్ ఇక్కడ రాస్తున్నాడు. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ ఎంత రాస్తాం సార్ అంటే 10 అని అంటాం. అంటే ఇక్కడ దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 దగ్గర నుంచి 9 వరకు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇండెంటేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎవరిని ప్రింట్ చేస్తాం సార్ అంటే నా నేమ్ ని ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఆఫ్ అనే దాంట్లో. అంటే దీని మీనింగ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ 10 అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 0 నుంచి కౌంట్ చేస్తుంది. 0, 1, 2, 3 అలా అండ్ సో 9 దాకా మనకి లూప్ జరుగుతుందంట. ఓకే, సో రేంజ్ ఆఫ్ 10 అంటే 0 to 9 అనే మీనింగ్. ఓకే, ఇది వరకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఇక్కడ ఫర్ లూప్ లో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10. సో ఇప్పుడు నాకు రేంజ్ ఆఫ్ 10 ఏం రిటర్న్ చేస్తుంది ఫస్ట్ అంటే 0. సో కాబట్టి ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ ఇన్ 0 అంటే 0 ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు శ్రీకాంత్ అనే నేమ్ ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 ఉన్నప్పుడు సెకండ్ టైం శ్రీకాంత్ నేమ్, అలా 1, 2 ఉన్నప్పుడు థర్డ్ టైం, అలా 10 దాకా అంటే 9 వరకు అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ దాకా మనం ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా మనకి 10 టైమ్స్ ఈ నేమ్ మనకి ప్రింట్ అవుతుంది. అంటే మీరు డబుల్ కొటేషన్స్ లో ప్రింట్ అనే దాంట్లో ఏదైతే నేమ్ ఇస్తారో అది షెల్ విండో పైన మనకి 10 టైమ్స్ ప్రింట్ అయ్యేటట్టు కోడ్ రాస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను ఇక్కడ చూడండి. ఓకే, ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను అన్నమాట. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 కోలన్ ప్రింట్ డబుల్ కొటేషన్స్ లో శ్రీకాంత్ అనే వర్డ్ ఇచ్చాను. ఏదైతే వర్డ్ ఇస్తారో ఆ వర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అక్కడ రేంజ్ ఆఫ్ 10 అంటే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. రేంజ్ ఆఫ్ 100 అంటే 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. బట్ 0 నుంచి n-1 దాకా అని మీనింగ్. ఓకే, నా ఇప్పుడు నాకు చూడండి లైక్ న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలంట. ఎక్కడి నుంచి సార్ అంటే 1 నుంచి n నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యాచురల్ నెంబర్స్ ని నాకు ప్రింట్ చేయాలి. అంటే n వరకు అని మీనింగ్. గివెన్ రేంజ్ వరకు న్యాచురల్ నెంబర్స్ ని ఎలా ప్రింట్ చేస్తాం బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి. ఓకే, సో ఇక్కడ కామెంట్ లైన్ పెట్టి స్టేట్మెంట్ రాస్తున్నాడు, ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్ up to given range. Print the natural numbers up to given range. Up to given range దాకా నాకు న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయదలుచుకున్నాను ఈ ప్రోగ్రామ్. ఓకే, బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్ అంటే n is equal to int of, మనం ఇక్కడ రాసుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇన్పుట్ అని రాస్తున్నాడు. ఓకే, నౌ
for x in range of, ఇక్కడ రాస్తున్నాడు చూడండి, రేంజ్ ఆఫ్ అనే దాంట్లో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే లైక్ 1 నుంచి న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి రేంజ్ ఆఫ్ బ్రాకెట్ లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, రేంజ్ అనే దాంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వన్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. 1 ఆర్గ్యుమెంట్ అంటే రేంజ్ వరకు 0 నుంచి n-1 దాకా లూప్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామనుకోండి, స్టార్టింగ్ నెంబర్ అన్నమాట. ఓకే, స్టార్టింగ్ రేంజ్. ఓకే, రేంజ్ ఆఫ్ 1 అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1 కామా ఎక్కడ దాకా సార్ అంటే n+1. n వాల్యూ మీరు 10 ఇచ్చారనుకోండి, 1 నుంచి 9 దాకే వస్తాయి. కాబట్టి n+1 అని మార్క్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే n అంటే, సో లైక్ n వాల్యూ ఎంత అంటే 10 ఇచ్చారనుకోండి, సో 10 దాకా తీసుకురావమ్మా. n+10 అంటే అప్పుడు మనకి 10 వరకు జరుగుతుంది. ఓకే, 1 నుంచి 10 దాకా రావాలంటే ఇలా కండిషన్ వాడతాం. ఓకే, అండ్ ఈ విధంగా సో 1 కామా అనుకోండి, అంటే 1 దగ్గర నుంచి 9 దాకే లూప్ జరుగుతుంది, అంటే n ముందు వరకు అని మీనింగ్. బట్ ఇక్కడ n+1 అంటే 11, అంటే 1 నుంచి 11 దాకా, అంటే 11 ముందు వరకు అని మీనింగ్. ఓకే, సో ఈ 10 టైమ్స్ లూప్ జరుగుతుంది, n వాల్యూ 10 ఇచ్చుంటే. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ x ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అండ్ నౌ ఇప్పుడు x ని మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది సార్ అంటే రన్ ఫైల్, సేవ్ ద ప్రోగ్రామ్, అండ్ ఈ ప్రోగ్రామ్ ని వాల్యూ మనము ఇన్పుట్ ఇవ్వాలి. సో ఎంత అంటే సపోజ్ 10 అని ఒకవేళ 20 ఇచ్చామనుకోండి, 20 ఎలిమెంట్స్ మనకి ఇక్కడ లైన్ బై లైన్ మనకి ప్రింట్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు పక్క పక్కన రావాలనుకోండి, ఇది వరకు ఆల్రెడీ చెప్పాను, ఎండ్ అనే ఒక ఫంక్షన్, ఎండ్ అనే అట్రిబ్యూట్ ని మనం డిఫైన్ చేస్తాం. ఎండ్ అనేది ఒక వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ నేమ్. ఎండ్ అనేది ఆ విధంగా అట్రిబ్యూట్ ని మనం డిఫైన్ చేసి యాక్సెస్ చేయబడతాం. ఓకే, సో స్పేసెస్ తర్వాత మనం ఈ స్పేసెస్ ని బట్టి మనం రావాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే కామా యూస్ చేసి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్, ఏదైనా కానీ స్పేస్ ఇస్తే స్పేస్ తో మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇన్పుట్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి 10, సో 10 దాకా న్యాచురల్ నెంబర్స్ పక్క పక్కన మనకి కామా యూస్ చేసి స్పేసెస్ యూస్ చేసి మనకు ప్రింట్ చేయాలంటే ఇలా ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందమ్మా? నౌ ఇది ప్రోగ్రామ్. సో ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్ అంటే సింపుల్ గా ఇలా అయిపోతుంది. అదే సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయాలంటే ఒక 10 లైన్స్ అలా కోడ్ మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, n వాల్యూ గివెన్ రేంజ్ వరకు n వాల్యూ ఇవ్వాలి, అండ్ x ఇన్ ద రేంజ్ అనే ఫంక్షన్ లో 1, n+1 అంటే 1 దగ్గర నుంచి, అంటే స్టార్టింగ్ రేంజ్ 1 దగ్గర నుంచి n+1 అంటే 11 ముందు వరకు అని మీనింగ్ అది. ఓకే, సో మీరు ఒకవేళ n ఇచ్చారనుకోండి, అప్ టు ఎక్కడ దాకా అంటే ముందు రేంజ్ వరకే మనకి యాక్సెస్ చేయబడుతుంది, అంటే 1 దగ్గర నుంచి 9 దాకే వస్తుంది n గాని ఇస్తే. ఓకే, కాబట్టి n+1 ఒకటి ఎక్స్ట్రా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో ఎక్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ మనకి 1, సో రేంజ్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ 1 ని రిటర్న్ చేస్తుంది, కాబట్టి ఎక్స్ వాల్యూ 1 ప్రింట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ దాకా మనకి అంటే 1 by 1 మనకి ఒక్కొక్క స్టెప్ బై డిఫాల్ట్ గా రేంజ్ అనే ఫంక్షన్ లో స్టెప్ 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. మనం ఇక్కడ ఏం ఇంక్రిమెంటేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. రేంజ్ ఫంక్షన్ బై డిఫాల్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇంక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని అంటాం. సో నెంబర్ ఆఫ్ స్టెప్స్ బై డిఫాల్ట్ 1 కింద మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్, ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి.
ఓకే నా ఇప్పుడు ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ ద ఆడ్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్ వరకు. అంటే ఎన్ వాల్యూ మనం ఎంటర్ చేస్తాం, ఎన్ వాల్యూ 10 ఇస్తే 10 లోపల ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ మనకి ప్రింట్ అయ్యేటట్టు కోడ్ రాయాలి. ఓకే, సో దానికి సంబంధించిన లాజిక్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానికి ఇక్కడ చూద్దాం. టు ప్రింట్ ద ఆడ్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్. సో గివెన్ రేంజ్ దాకా ఆడ్ నెంబర్స్ ని మనకి ప్రింట్ చేయాలంట. ఆడ్ నెంబర్ ఎలా ఉంటాయి సార్ అంటే 1, 3, 5, 7 అలా అండ్ సో ఆన్ ఎన్ దాకా మనకి ఆడ్ నెంబర్స్ అలా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. సో ఇక్కడ చూడండి ఎన్ రేంజ్ వరకు మనం ఎంటర్ చేయాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో ఏం రాస్తాం సార్ అంటే ఇన్పుట్ ఆఫ్. ఓకే, ఇది ఇన్పుట్ ఇవ్వడానికి మనం ఇచ్చినటువంటి వేరియబుల్ నేమ్. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎక్స్ ఆర్ ఐ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బ్రాకెట్ లో ఏం రాస్తాం సార్ అంటే 1, దగ్గర నుంచి ఎక్కడ దాకా సార్ అంటే n+1 దాకా, అంటే ఆడ్ నెంబర్స్ వరకు. ఓకే, సో ఇక్కడ దాకా కోలన్ ఇంప్లిమెంటేషన్ రాసి ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ అంటే ఫర్ లూప్ లోపల ఇఫ్ రాస్తున్నాడు అన్నమాట. ఓకే, ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఐ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0. ఇది మీకు ఆడ్ నెంబర్ కి లాజిక్ అనమాట. ఓకే, సో ఐ పర్సంటేజ్ ఆఫ్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నెంబర్ కి, ఐ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఆడ్ నెంబర్ కి అని మీనింగ్. ఓకే, సో కోలన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ ఆఫ్. అంటే ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఎవరిని ప్రింట్ చేయమన్నాను సార్ అంటే ఐని ప్రింట్ చేయమన్నాడు. అంటే పక్కన ప్రింట్ అవ్వాలంటే ఈఎన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ స్పేస్. ఓకే, సో ఇలా ఇంప్లిమెంటేషన్. ఇక్కడ చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ జరుగుతుంది. ఐలో ఉంటాయి ఒక్కొక్క నెంబర్ అన్ని కూడా. ఓకే, ఐలో ఉన్న ఒక్కొక్క నెంబర్ అంటే 1 దగ్గర నుంచి n వరకు లూప్ జరుగుతూ ఉన్నప్పుడు ఐ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఆడ్ నెంబర్ కి కండిషన్. ఓకే, ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆడ్ నెంబర్. సో ఐ వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటూ స్పేసెస్ అనేటివి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత అంటే సపోజ్ 20 ఇచ్చామనుకోండి, 20 లోపల ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అన్ని మనకు అలా ప్రింట్ అవుతాయి. సో అంటే 1, 3, 5, 7, 9, 11, 13 అప్ టు 19 దాకా అంటే 20 లోపల ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అన్ని ఇలా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. సో టు ప్రింట్ ద ఆడ్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్ వరకు. ఓకే, రాయొచ్చు రామ్, నువ్వు చెప్పినటువంటి కండిషన్ కూడా రాయించుకోవచ్చు. అంటే నేను ఇంకా స్టెప్ ఇంక్రిమెంటేషన్ గురించి నేను చెప్పలేదు కదా, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఫర్ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఇంప్లిమెంటేషన్ నేను ఇంకా చెప్పలేదు, అలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నౌ అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏంటంటే రివర్స్ లో. ఓకే,
ఇక్కడ ఏంటంటే రివర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, టు ప్రింట్ ద రివర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు గివెన్ రేంజ్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మనం రేంజ్ ఎన్ వాల్యూ ఇస్తాడంటమ్మా. ఎన్ వాల్యూ 20 ఇస్తే 20 దగ్గర నుంచి 1 దాకా న్యాచురల్ నెంబర్స్ ని నాకు ప్రింట్ చేయాలి, రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా రాస్తున్నాడు చూడండి. టు ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్ బై reverse order. Okay, so to print the natural numbers by reverse order, so reverse order లో natural numbers ని ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ I in range of, ఇక్కడ సమ్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి మనకి న్యాచురల్ నెంబర్స్ రివర్స్ చేయాలి, n దగ్గర నుంచి. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ n కామా, ఓకే, అప్ టు ఎక్కడ దాకా రావాలి, 1 దాకా. అంటే ఇక్కడ ఎంత మార్క్ చేయాలి అంటే 0 దాకా అని మీనింగ్. 0 వేస్తే సో 0 ముందు వరకు అంటే డిక్రిమెంట్ అవుతూ వస్తుంది కదా, అలా ఇంప్లిమెంటేషన్. ఓకే, సో 0 దాకా. ఇక్కడ ఇంకొకటి ఏం రాస్తాం సార్ అంటే -1. సో -1 అంటే మీనింగ్ ఏంటంటే స్టెప్ అని మీనింగ్. ఓకే, ఇక్కడ చూడము ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ రేంజ్, సో స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఓకే, సో ఇక్కడ 1 నార్మల్ గా పాజిటివ్ నెంబర్ ఇస్తే ఇంక్రిమెంట్ అవుతుంది పాజిటివ్ నెంబర్ కి అయితే. ఇక్కడ -1 ఇస్తే మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఫస్ట్ 10 వాల్యూ 10 అన్నాం అనుకోండి, 10 - 1 9, తర్వాత 9 - 1 8, 8 - 1 అలా ఇక్కడే మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ ఇక్కడే చేసేయచ్చు రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ లో. ఓకే, అండ్ నా ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ లో ఫర్ I in range of n, 0, -1 కోలన్, అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవరిని ప్రింట్ చేస్తాం సార్ అంటే I వాల్యూని ప్రింట్ చేస్తాం. సో I ఈజ్ నథింగ్ బట్ ఈ అండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ స్పేస్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇది న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి కోడ్, అంటే రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు 10 అన్నాం అనుకోండి, సో 10 నుంచి 1 కి రివర్స్ ఆర్డర్ లో న్యాచురల్ నెంబర్స్ ఇలా మనకి ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఓకే, ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ అర్థమైంది కమ్మా. రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ లో మొత్తం 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ రేంజ్, అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఎండింగ్ రేంజ్, అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టెప్స్. నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే పాజిటివ్ నెంబర్ ఇస్తే ఇంక్రిమెంట్ అవుతాయి, నెగిటివ్ నెంబర్ ఇస్తే డిక్రిమెంట్ అవుతాయి, అది మీనింగ్. ఓకే, సో అక్కడ -1 కి బదులు 2 ఇస్తే 2 ఇంక్రిమెంట్ అవుతాయి. మీకు జస్ట్ ఇఫ్ కండిషన్ లేకుండా ఒకే ఫర్ లూప్ ఒక ప్రింట్ ఎఫ్ యూస్ చేసి ఈవెన్ నెంబర్స్ ని ఆడ్ నెంబర్స్ ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే స్టార్టింగ్ రేంజ్ 1 తీసుకొని దానికి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఏం ఇంప్లిమెంటేషన్ జరిగితే అక్కడ వస్తాయి సార్ అంటే ఈవెన్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. స్టార్టింగ్ రేంజ్ అక్కడ 0 తీసుకొని మనము +2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఈవెన్ నెంబర్స్ మనకి అక్కడ ప్రింట్ అయ్యేదానికి ఛాన్సెస్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దాకా ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ వరకు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ లూప్ లోనే, అవి రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫీజెస్ చెప్పాను ఆల్రెడీ పే చేయమని చెప్పి. సో ఎవరు కూడా ఫీజెస్ పే చేయట్లేదు చాలా వరకు. సో రాజేష్ సార్ చెప్పమన్నారు. సో లాస్ట్ ఈరోజు ట్యూస్డే అండ్ థర్స్డే లోపల పే చేయకపోతే ఫ్రైడే నుంచి ఫైన్ పడతాయంట, అది మాత్రం చెప్పమన్నారు. ఈవెన్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కి కానీ. సో థర్డ్ ఇయర్ కి అయితే అసలు ఫైన్ ఏమన్నారు, సో బట్ ఒక 2 days వెయిట్ చేయమన్నారు. కాకపోతే సో దయచేసి ఫీజెస్ ఎవరైనా పే చేయాలనుకుంటే పే చేసేసేయండి రేపు లోపల. సో ఎవరికైనా ఏమైనా, మీకు ముందుగానే చెప్తానమ్మా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ముందుగా జగదీష్ సార్కి కానీ రాజేష్ సార్కి కానీ ఇంటిమేట్ చేసి కాల్ చేసి చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, సో అంటే ఫీజెస్ ఇప్పుడు పే చేయలేం సార్, తర్వాత ఎప్పుడైనా పే చేస్తామని మీకు ప్రాబ్లం అయితే కంపల్సరిగా కాల్ చేసి చెప్పండి, పర్మిషన్ తీసుకోండి. ఓకే, సో మీరు ఫీ కట్టిన తర్వాత నా దగ్గర నాకు స్క్రీన్ ఫీ కట్టిన తర్వాత రిసిప్ట్ ఉంటుందిగా, సో రిసిప్ట్ నేను కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇస్తాను. అండ్ మీరు ఎప్పుడైతే ఫీ కట్టిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అప్డేట్ చేసుకుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.
బాయ్. వీలైనంత వరకు కట్టేసేయండి మా రేపు ఎల్లుండి లోపల దయచేసి. ఓకే.